సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అభివృద్ధి చేసింది ఇక్కడ మైక్ తీసుకొని గ్రామ స్థాయి నాయకులు ఈ గ్రామంలో ఈ రెడ్డివారిపల్లి గ్రామంలో గానీ పిట్టవారిపల్లిలో గానీ తౌలంలో గానీ నిమ్మలపల్లి మండలంలో గానీ నిమ్మలపల్లి గ్రామంలో గానీ మీకేమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్కి వచ్చినారు. ఆ సమస్యలు కాలువలు లేవు, బోర్లు లేవు, మాకు ఈ రోడ్లు సరిగ్గా లేవు అని చెప్పాలా. రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇవన్నీ కూడా మనం అందరికీ తెలిసిందే. ఈ మహిళలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో టీవీ కూర్చుంటే స్విచ్ ఆన్ చేస్తే ఈ దేశంలో ఉండేది ప్రపంచంలో ఏం జరుగుతూ ఉండేది మీకు అందరికి తెలుసు. ఇక్కడికి వచ్చి ప్రజా దర్బార్లో మీకోసం ఎందుకు వచ్చినాం? మీకు కావాల్సిందే ఏ సదుపాయాలు కావాలా, దీనికి ఎమ్మెల్యే ఏ సదుపాయాలు చేయాలా అనే కోరికల కోసం మీరు ఈ ప్రజా దర్బార్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి 175 నియోజకవర్గాల్లో ఈ రోజు జరుగుతూ ఉందంటే ఇది ఈ ప్రభుత్వము మీరు ఏదైతే అర్జీ ఎత్తుకొచ్చినారో అర్జీలు రికార్డ్ అవుతాయి. ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. వీళ్ళంతా ప్రభుత్వం తరఫున పనిచేసే వాళ్ళు, మేము కాదు. ఎమ్మెల్యే అధికారంతో ఉన్నారు, శాసనసభలో పోయేవాళ్ళు ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు. కాబట్టి మీరు అర్జీలు మీ కష్టాలు ఏమున్నాయో ఇడిస్తే ప్రతి ఒక్కటి ఈ ప్రజా దర్బార్లో రికార్డ్ అవుతాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, లోకేష్ బాబు గారు వీళ్ళ తరపున వచ్చిండేది. కాబట్టి మనము మీకు ఏ అవసరం తెచ్చుకోవాలా. ఈ 100 రోజుల్లో మీరు గమనించాలా, పెద్దలు అందరూ చెప్పినట్టు పెన్షన్ ఆ రోజుట్లో 3000 వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తామన్నారు. వచ్చిన వెంటనే ఇంతకు మునుపు 3000 పెండింగ్ తో సహా 7000 రూపాయలు మీకు అందించారు. అదే అన్నా క్యాంటీన్లు మీరు మదనపల్లి టౌన్ లో కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 2 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. రైతులకు ధాన్యం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో గవర్నమెంట్ ప్రభుత్వము అది కొనుగోలు చేసేదానికి రెడీగా ఉంది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఉన్నారు. అది టీచర్ల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇచ్చినారు. మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి సిద్ధంగా ఉంది. పోలవరం కట్టేదానికి కేంద్ర ప్రభుత్వం తరఫున రాజధాని కట్టేదానికి 2 సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మంచిగా నడుస్తుంది. పెద్దలు అన్ని కూడా ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మీకు వివరిస్తారు. సమయాభావం లేదు. కాబట్టి మనమందరూ కూడా ఈ ప్రభుత్వము మంచి ప్రభుత్వం, ఈ 100 రోజుల ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మన శాసనసభ్యులు మీరు గుర్తు పెట్టుకోవాలా, ఆయన ఇంట్లో మీరు ఎప్పుడు వచ్చినా ఏ కష్టం వచ్చినా సిద్ధంగా ఉన్నారు మీకు సేవ చేసేదానికి. తెల్లవారు రండి, రాత్రి రండి. ఆయన ఊర్లో మదనపల్లి పట్టణంలో ఇంట్లో ఉంటే కింద హాల్లో గానీ మిద్దెపైన బెడ్రూమ్ లో గానీ ప్రతి చోట మీరందరూ కూడా వచ్చినారు ఆయన ఇంటికి. గుంపులు ఎక్కడ కూడా స్థలం లేకుండా అయినా ఆయన ఓపిక నశించకుండా మన శాసనసభ్యులు మీ అర్జీలు పరిశీలించి అప్పటికప్పుడు ఎంఆర్ఓతో పనిందే నిమ్మలపల్లి ఎంఆర్ఓతో ఆయనకు నోటీస్ చేయడం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో నోటీస్ చేయడం, ఎంపీడీఓతో పనులు ఉన్నాయా, గ్రామ స్థాయిలో రోడ్లు లేవా, బోర్లు లేవా అనేది చూడడం, ప్రతి ఒక్కరికి డ్వాక్రా మహిళల్లో ఏమైనా ఇబ్బంది ఉన్నాయా అవన్నీ కూడా చూడడము ఎమ్మెల్యే గారు చూస్తున్నారు. కాబట్టి మనకు ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడము మన అదృష్టంగా భావిస్తున్నాం.